Hello everyone, welcome to Srimeda. So today we are going to discuss with the 1.5 day strategy for your CA Foundation Business Law paper. So I hope you all written the accounting paper in the best way. సో ప్రజెంట్ అయితే ఇంకా క్వశ్చన్ అంటే లైక్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదు బిఫోర్ దట్ వి రికార్డెడ్ ద వీడియో సో ఐ హోప్ యూ విల్ రైట్ ఇన్ ద గుడ్ మేనర్ అండ్ ఇన్ ద బెస్ట్ వే సో అకౌంటింగ్ పేపర్ మీరు ఎలా రాసినా కానీ సో జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఫర్ ది లా సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫోకస్ ఆన్ ది లా లైక్ సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఇప్పుడు అకౌంట్స్ ఎలా రాశారు అనే దాన్ని బట్టి దట్ డజంట్ డిసైడ్ ది లా పేపర్ని డిసైడ్ చేయలేదు సో దట్స్ వై స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అగైన్ అండ్ విత్ సమ్ మోర్ ఎనర్జీ సో దట్స్ వై ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఒక చిన్న గైడ్లైన్స్ అనేది నేను ఈ ఒక వీడియోలో ఇవ్వబోతున్నానండి సో చూడండి సో ఆఫ్టర్ ద ఎగ్జామ్ కంప్లీషన్ సో అకౌంటింగ్ మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత సో ఇన్ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ద టైమ్ టిల్ టుడే నైట్ సో మిడ్ నైట్ వరకు మీరు ఎంత వరకు చదవగలిగితే అంత టైం ఉందండి సో ఆ టైం లోపల మీరు ఏ చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మీకు కొంచెం లైక్ సిలబస్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది అంటే ఫస్ట్ కంప్లీట్ ది కంపెనీస్ యాక్ట్ సో ఫస్ట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే స్టార్ట్ విత్ కంపెనీస్ యాక్ట్ అండ్ ఆఫ్టర్ కంపెనీస్ యాక్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది పార్ట్నర్షిప్ యాక్ట్ ఆల్సో బై టుడే ఇట్ సెల్ఫ్ ఈ రోజే మే 14th ఈ రెండు చాప్టర్స్ కూడా మీరు నైట్ లోపల కంప్లీట్ చేయగలిగితే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ సో అది కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ గో టు ద స్లీప్ పీస్ఫుల్లీ ప్రశాంతంగా పడుకోండి సో నెక్స్ట్ డే మార్నింగ్ వేకప్ విత్ ఎనర్జీ బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఎందుకంటే మనం మెజారిటీ ఆఫ్ ద సిలబస్ని ఆ రోజే కంప్లీట్ చేయబోతున్నాం బట్ ఆ రోజున మీరు కొంచెం లెస్ బర్డెన్తో ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఈ రోజున మీరు పెట్టుకున్న టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే I can understand, like, of course, you are tired with exam, but it's nothing but a single exam. It's a continuation process, and you have to complete all the exams, and then you can take some rest. So that's why టుడే నైట్ వరకు కూడా ఎంతైనా ట్రై చేయండి బట్ ఈ 2 చాప్టర్స్ వరకు కంప్లీట్ చేయండి కంపెనీస్ యాక్ట్ అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ డే ద డే సో ద డే ఫర్ ద ఫుల్ డే యూ విల్ హ్యావ్ ద టైమ్ టు రివైజ్ ద చాప్టర్స్ సో స్టార్ట్ విత్ ద ఎల్ఎల్పి చిన్న యాక్ట్ అండి ఒక్కసారి స్టార్ట్ చేసిన వెంటనే చాలా తక్కువ టైంలో ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది యూ విల్ గెట్ సమ్ బోస్ట్ ఓకే ఆ తర్వాత ఎన్ఐ యాక్ట్ ఇవి కూడా అంతే ఈ రెండు చాప్టర్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ కంపారిటివ్లీ దే ఆర్ లెస్ ఇన్ లైక్ సైజ్ సో తక్కువ సిలబస్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా కంప్లీట్ చేయగలరు దాన్ గో విత్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇక డిలే చేయాల్సిన అవసరం లేదు వీ కెన్ గో విత్ యువర్ ఫేవరెట్ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్కి వెళ్ళండి ఇండియన్ కాంట్రాక్ట్ మొత్తం రివర్స్ చేసిన వెంటనే కంటిన్యూషన్ సెలవు గుడ్స్ యాక్ట్కి వచ్చేసేయండి ఆ తర్వాత సో యూ కెన్ గో విత్ సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అదవుతుందా సో ఆల్రెడీ ఈ 2 చాప్టర్స్ ఇక్కడ కంప్లీట్ చేసాం కాబట్టి కంపెనీస్ యాక్ట్ అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్ సో గో విత్ సమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు మీరు ఏదైనా కాన్సెప్ట్స్ థియరీస్ చదువుకొని ఉంటే ఆ రోజునే లైక్ 15th నైట్ లోపల అగైన్ యూ జస్ట్ గో విత్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే మన మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ కావచ్చు లేదా పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మనం ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసాం కాబట్టి మనం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ టైప్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి గో త్రూ అవ్వండి జస్ట్ గో విత్ ద ఫార్మేట్స్ అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది దానికి ఆన్సర్ ఎలా అడుగుతున్నారు అంటే ఇన్స్టిట్యూట్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది సో అవన్నీ కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి నథింగ్ బట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ని చదవండి ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ యువర్ లా పేపర్ విల్ బి ద ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ హాఫ్ ఉంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ హాఫ్ ఉంటాయండి సో దట్స్ వై యూ హ్యావ్ టు గో విత్ దట్ మీరు చదివిన కాన్సెప్ట్ అంతా కూడా దానికి లింక్ చేసుకోవాలి కాబట్టి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేసుకోండి ఆ తర్వాత ద డే ఆఫ్ ఎగ్జామ్ మే 16th సో ఇక మనం ఒక చాప్టర్ ఆల్రెడీ వదిలేసాం దట్ ఈస్ ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అన్ఇంపార్టెంట్ అయితే కాదు బట్ ఎగ్జామ్ ముందు చదువుకోండి లిటిల్ బిట్ టర్మ్స్ కావచ్చు కొన్ని థింగ్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా ఎగ్జామ్లో గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే చాలా చిన్న చాప్టర్ త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన వెంటనే సో జస్ట్ రివైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ఈ రోజున 14th ఏదైతే చదివామో కంపెనీస్ యాక్ట్ కావచ్చు పార్ట్నర్షిప్ యాక్ట్ కావచ్చు ఇవన్నీ చదివేటప్పుడే కొన్ని మార్కింగ్ చేసుకోండి లాస్ట్ డే రివిజన్ లాస్ట్ డే అంటే లాస్ట్ డే ఎగ్జామ్ ముందు మనం ఏం చదువుకోవాలి అనేది కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి అలా ప్రతిదీ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకున్నవన్నీ కూడా జస్ట్ ఇక మీకు ఏదైతే ఎగ్జామ్ ముందు ఒక 2 hours 3 hours ఏదైతే టైం ఉందో ఆ 2-3 hours ఒక్కసారి
రివైజ్ మొత్తం చాప్టర్స్ని కూడా రివైజ్ చేయండి. ఒకవేళ మొత్తం చాప్టర్స్ రివిజన్ చేయలేకపోతున్నారా, సో ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఏ వీడియో ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ది మే 2026 అటెంప్ట్. ఈ మే 2026 అటెంప్ట్లో మనం ఎలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేది, చాప్టర్ వైజ్గా ఏ టాపిక్ చదవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. సో జస్ట్ గో టు ద శ్రీమేధ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ వీడియో. ఆ వీడియోలో కూడా మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంది. సో అట్లీస్ట్ ఆ టాపిక్స్ వరకన్నా మీరు రివిజన్ అనేది ప్లాన్ చేసుకోండి. కంపల్సర్లీ సెకండ్ టైం బిఫోర్ ఎగ్జామ్ రివిజన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీరు ఏదైతే చదివారో దానికి ముందు ఒకసారి రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దెన్ ఎనఫ్ విత్ ద ప్రిపరేషన్. సో జస్ట్ గో టు ద ఎగ్జామ్ పీస్ఫుల్లీ. ఇక టెన్షన్ వద్దు. ఎంతవరకు అయితే చదివారో ఆ చదివిన దాని మీద ఒక కాన్ఫిడెంట్తో ఎగ్జామ్కి వెళ్ళండి. యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా నిజంగా ప్రతిదీ ఈజీగా ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ గో టు ద ఎగ్జామ్ బై థింకింగ్ దట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి టఫ్. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది అని అజంప్షన్తోనే వెళ్ళండి. టఫ్గా వస్తే ఓకే కదా, యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ద పేపర్. బట్ ఈజీగా వస్తే యు ఆర్ ద బెనిఫిషియల్ పర్సన్. సో యూ విల్ బీ హ్యాపీ. సో దట్స్ వై టఫ్ అని ఇంకొకటి ఏంటంటే, టఫ్ అంటే కంపల్సరీగా మీకు తెలియని క్వశ్చన్స్ అన్నీ ఉండవండి. ఎక్కడో ఒక 2-3 క్వశ్చన్స్ ఒక 10-20 మార్క్స్ వరకు టఫ్ ఇవ్వచ్చు. ఇచ్చినా కానీ మీకు చాయిస్ ఉంది కదా, ఆ చాయిస్ తీసేసినా యూ విల్ గెట్ 100 మార్క్స్. సో నో వర్రీస్. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, మీకు తెలిసిన కాన్సెప్ట్స్ ఉంటాయి. కాకపోతే కేస్ స్టడీ బేస్లో అడగొచ్చు. సో మీరు చదివిన ప్రతి కాన్సెప్ట్ని ఆ పర్టికులర్ కేస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. రెలవెంట్ కంటెంట్ రాయండి. అని ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏది కూడా రాయొద్దు. మ్యాథ్స్ ట్రై ఫర్ 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీకు వచ్చినవన్నీ పర్ఫెక్ట్గా రాయండి. అన్నెసెసరీ కంటెంట్ లేకుండా క్లియర్ కట్ ఫిల్టర్ చేసి పర్ఫెక్ట్ పాయింట్స్ రాయండి. నెక్స్ట్ లెవెల్ కొంచెం మిక్స్డ్ కంటెంట్ అని మీకు కొంచెం కొంచెం తెలుసు, హాఫ్ రాయండి. ఏది తెలియదు ట్రై చేయండి. ఏదో ఒకటి క్లాసెస్ వినుంటారు కదా, సో సంథింగ్ సంథింగ్ కదా, ఆ సంథింగ్ని బేస్ చేసుకొని ఏదో ఒకటి రాయడానికి ట్రై చేయండి. అలా కంపల్సరీలీ ట్రై ఫర్ 100 మార్క్స్కి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో ఎందుకంటే 100 మార్క్స్ అటెంప్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఇన్ ది ఎగ్జాక్ట్లీ లా పేపర్లో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో దట్స్ వై 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి. సో మీకు టైం మేనేజ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. బట్ జస్ట్ ఒకసారి చూడండి. జనరల్లీ వీఆర్ హ్యావింగ్ 100 మార్క్స్ కదా, 100 మార్క్స్కి మన దగ్గర ఏంటని అంటే వీఆర్ హ్యావింగ్ 180 మినిట్స్ కదా. సి మన దగ్గర టోటల్గా 180 మినిట్స్ ఉన్నాయండి, 100 మార్క్స్. సో అంటే ఈచ్ మార్క్కి, ఒక మార్క్కి మనం ఎంత టైం అలొకేట్ చేయొచ్చు, 1.8 మినిట్స్ అలొకేట్ చేయొచ్చు. ఒక మార్క్కి 1.8. ఒకవేళ 10 మార్క్స్ అయితే సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అంతే. సో లైక్ 1.8 ఇంటూ 10, 10, 11, 12 ఇలాగా. సో బేస్డ్ అపాన్ దట్ టైం, ఆ టైమ్స్ చూసుకుంటూ వెళ్ళండి. లేదా 1.5 పెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇట్ విల్ బీ గుడ్. కొంచెం ఈజీగా మీరు కొంత టైం సేవ్ చేయగలరు. అట్లీస్ట్ ఒక 10-20 మినిట్స్ సేవ్ చేయగలరు ఎండింగ్లో. సో దట్స్ వై అట్లీస్ట్ టార్గెట్ అది టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ లాలో. ఎందుకంటే థియరీ అనేది మీరు ఎంత రాసినా దానికంటే ఒక ఎండ్ అంటూ ఉండదండి. సో దట్స్ వై ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళినప్పుడు ఏంటంటే అంటే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో మీరు ఎగ్జామ్ అనేది సాల్వ్ చేయడానికి, ఆన్సర్స్ అని రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై యావరేజ్గా అంటే ఇక్కడ ఏంటంటే అంటే మీరు కరెక్ట్గా 4 క్వశ్చన్స్ రాసుకొని చాలా పెద్ద పెద్ద పేర్లు రాసుకుంటూ వెళ్ళిపోయారు, దానివల్ల మార్క్స్ రావు. మీరు యావరేజ్గా అన్ని అటెంప్ట్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ మోర్ మార్క్స్ కదా. సో దట్స్ వై 100 మార్క్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ 100 మార్క్స్ అటెంప్ట్ మీరు చేయాలంటే కంపల్సరీలీ యూ హ్యావ్ టు గో విత్ ద టైమ్ మేనేజ్మెంట్. సో వెయిటేజ్ ఆల్రెడీ మీకు తెలిసిన వెయిటేజే. సో ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ 6 మార్క్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అరౌండ్ 38 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సెల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 21 మార్క్స్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 20 మార్క్స్, ఎల్ఎల్బి 6 మార్క్స్, కంపెనీస్ యాక్ట్ 21 మార్క్స్, నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 14 మార్క్స్. సో అరౌండ్ ఆల్మోస్ట్ యూ విల్ గెట్ 120 మార్క్స్, 126 మార్క్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే ఈ 126 మార్క్స్లో కూడా, ఈ 126 మార్క్స్లో కూడా మనకి 56 మార్క్స్ వరకు కూడా ఆల్మోస్ట్ 56 to 60 మార్క్స్ అంటే యూ విల్ బీ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద కేస్ స్టడీ క్వశ్చన్స్. అంటే హీ హాస్ డన్ దిస్ థింగ్. సో యాజ్ పర్ ది కాంట్రాక్ట్ యాక్ట్ వాట్ యూ విల్ సజెస్ట్, వాట్ యువర్ ఒపీనియన్ యాజ్ ఏ కంపెనీ సెక్రటరీ, వాట్ యూ విల్ డూ లైక్ దిస్. సమ్ క్వశ్చన్స్ విల్ బి లైక్ కేస్ స్టడీ క్వశ్చన్స్. సో మీరు కరెక్ట్గా ప్రొవిజన్ని లింక్ చేసుకుంటూ రాయాలి. సో దీస్ ఆర్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటుంటాయి. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ బెయిల్మెంట్ అండ్ ప్లేట్స్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది బెయిలర్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది బెయిలీ. ఇలా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఆ డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ లా పేపర్ ఈస్ అ మిక్సర్ ఆఫ్ బోత్ ద థింగ్స్. కేస్ స్టడీస్ కూడా ఉంటాయి, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి రెడీ విత్ బోత్ ద థింగ్స్. అర్థమవుతుందా?
సో ఇవన్నీ కూడా గో త్రూ అవ్వండి. సో కేస్ స్టడీస్ని కొంచెం జాగ్రత్తగా ప్రెజెంటేషన్ ఇవ్వండి. అంటే ఒక క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఏదైతే ప్రొవిజన్ అనిపిస్తుందో ఎగ్జాక్ట్గా ఆ ప్రొవిజన్ రాయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అనాలిసిస్, ఆ తర్వాత కంక్లూజన్. ఒక ఫార్మేట్ ఉంటుంది కదా! సో కేస్ స్టడీస్ వరకు ఒక ఫార్మేట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు మేక్ ఇట్ ఇట్స్ ఓకే, బట్ ట్రై టు మేక్ ఇట్. ఓకే. సో అంతేనండి. ప్రజెంటేషన్ కంపల్సరీగా ఇలాగే రాయాలి, అలాగే రాయాలి అంటూ లాలో ఎలా లేదు. మీరు ఎలాగైనా రాయొచ్చు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ రైట్ ఇన్ ద గుడ్ మేనర్. మంచిగా రాయండి, అర్థమయ్యే విధంగా రాయండి. సో గో విత్ దిస్ ప్లాన్. ఓకేనా? సో ఈ ప్లాన్‌తో వెళ్ళండి. ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ అండ్ మీకు ఒక టార్గెట్ ఉంటుంది. ఏం అచీవ్ చేయాలి, ఏం చదవాలి, ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో గో విత్ దిస్ ప్లాన్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ డే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అకౌంట్స్ ఎగ్జామ్ ఎలా రాసినా కానీ సో ఐ డోంట్ నో హౌ ద పేపర్ విల్ బి, బట్ ఎలా రాసినా కానీ యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్ యువర్ అకౌంటింగ్ లైక్ లా పేపర్. లా పేపర్లో మీరు ఫోకస్ చేసి మంచిగా రాయాల్సిందే. సో బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా? సో ఐ హోప్ you will write the exam in the best manner and you will get the best results. For that, all the best to everyone and for your success. Okay na? సో ప్రిపేర్ వెల్. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలనుకుంటే ఏదైనా లైక్ మే 2026 అటెంప్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవ్రీ చాప్టర్లో ఏమున్నాయి, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ అన్ఇంపార్టెంట్ అనే కేటగిరీస్ ఏదైనా మీకు కావాలనుకుంటే సో వీఆర్ హ్యావింగ్ అనదర్ వీడియో ఆల్సో. సో ప్రీవియస్ వీడియోలో అవన్నీ మనకి ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. సో ఒకసారి గో త్రూ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్.